Bukan pela, lakan pela, Laila. Ini aku Laila. Ada. Panage. Ini aku panage. Yaur bro. పచ్చళ్ళతో మొదలుపెట్టి ఏం లెవెల్ అనుభవిస్తున్నావురా పరమానందం. చాలా డెవలప్ అయినవరా. ఫ్లాష్ బ్యాక్. అక్కడికెళ్ళి నమాజ్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి తమాష్ చేస్తున్నారు. ఏంట్రా అది? ఏంటా బిత్తర చూపులు? ఏమైంది ప్రకాష్? మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ మీద చేస్తే మీ కోపం వస్తుందా రాదా? ఇదేంట్రా ఇది? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకుంటున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడా పసుపు? అంటే నువ్వు ఆ టైపా? నిప్పు నాకు ఈ వీడియో ట్రెండ్ అవ్వాల్సిందే. ట్విట్టర్ ఎక్కడ పడితే అక్కడ చెయ్యండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. ఇక మొదలెడదామా? మీ రొమాంటిక్ లైఫ్ చెప్పండి. పల్లవ్ ప్రశాంత్ సుమా అడ్డాకు వచ్చేదానికి మట్టి తినేవాడు. అక్క నన్ను సుమా అడ్డాకు పంపించండి అన్న. చూసిరా అన్న ఇట్లుండే అన్న మా బతుకులు. ప్లీజ్ అన్న మట్టి తింటా అని మట్టి తినేవాడు. నేను ఒక ఆశతోని మొదలు పెట్టిన వీడియో, కానీ నువ్వు ఇట్లా అంటావని నేను అనుకోలేదు. అంటే చాలా రోజు వీడియో ఏముందో చూద్దాం ఒకసారి. చూద్దాం, చూసి తిందాం ఏమున్నా సరే. చేసిందే కదన్నా. ఆ అబ్బాయి ఏదో దొరికింది. చేసింది వేరు, నువ్వు ఎక్కిరిచ్చిన విధానం ఉన్నది చూసినావా, అది రాంగ్ అంటాను. ఎందుకు రాంగు? నువ్వు చేసినప్పుడు 10 మంది ఎక్కిరిస్తా ఉంటారు కదా సోషల్ మీడియాలో కూడా. నిజంగా ఓపెన్ చెప్పాలంటే నువ్వు అనేటప్పుడు నాకు కోపం వచ్చింది, కానీ నేను మన అక్కనే అని సపరేట్ కూకున్నాను. తమ్ముడే అని నువ్వు అట్లా అనొద్దు కదా. ఎందుకు బుక్కినా మరి నీకు తెలుసా? కృష్ణుడు అనుకున్నావు ఏంది నువ్వు? నేను అక్కడ పని చేసుకుంటా కాబట్టి నాకు ఓవల్ అవకాశం ఇయ్యలే. ఇది నా బతుకు, ఇది నా లెక్క, ఇది నా కథ, నా కార్ఖానా, ఇది అని నేను పెట్టిన. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నువ్వు అక్కడ చేసిన కథలంతా ఇక్కడ నా ముందర చేయబాక. చాలా అంటే చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది. ఒకసారి నా దగ్గరికి వచ్చి బాయికాడికి వచ్చి నువ్వు పని చెయ్యి, అప్పుడు ఈ మాట అంటావేమో నేను ఇట్లా చూస్తా. అటు చూడు. మళ్ళీ చాలా అమ్మా భయ్యా అక్కడుంది మంకి. కథలంతా మాట్లాడదు. నువ్వు పని చేస్తున్నావు బావి కాడ. నా దగ్గర ఉంది కంకే. మళ్ళొచ్చిరా భయ్యా సీట్ కాన్ తీయ ఉంటది, కమ్మ ఉంటది. ఇప్పుడు బరాబర్ ఇప్పుడే ఈ షో అయిపోయిన తర్వాత నా దగ్గరికి రా. ఎందుకు కదా ఆడికి వచ్చి మసాలా చాలు నేర్చుకున్న డబ్బా మందు డబ్బా, నేర్చుకున్న డబ్బా మందు డబ్బా. నేను రైతునా కాదా, పని చేస్తున్నా చేసలేనా తెలుసా? బాబుకి ఆవేశం ఎక్కువ. నేను రైతునా కాదా పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు, నన్నే శంకిస్తున్నాడు మల్లేష్. ఇవన్నీ తీసుకోలేకపోతే ఇంకోసారి షోలకే రాబాక. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నేను చేస్తున్నా కాబట్టి వీడియోలు తీసి పెడుతున్నా. బతుకు తెరువు కోసం సార్. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. అరుస్తున్నాడు భయ్యుడు. స్వామి చాలు స్వామి. ఇది హౌసా, బిగ్ బాస్ హౌసా? ఎన్ని డ్రామాలు జరుగుతున్నాయో లోపల. అలా వీడియో ఏముందో చూద్దాం ఒకసారి. ఆ ఫేస్ ఏంటి? చూద్దాం, చూసి తిందాం ఏమున్నా సరే. ఎలా ఉన్నారో చూడు. ఏందది? ఆ అబ్బాయి ఏదో దొరికింది. నువ్వు మనిషి లేకపోతే మాట రోగాన్ని రాను. ఫ్రెండ్స్ నన్ను ఎవ్వరు ఏమనుకుంటారు ఫ్రెండ్స్, నా కోసం మొత్తం కొట్టుకుంటారు, ధర్నాలు చేస్తారు. చూసిరా ఫ్రెండ్స్, నన్ను బ్యాడ్ కామెంట్ పెడితే వీళ్ళే వేసుకుంటారు. వాళ్ళు ఏదో ధర్నా చేసుకుంటారు, మేమేమో నిలబడి చూస్తున్నాం. నువ్వు కనపడవు గానీ పెద్ద నిబ్బవి. ఏం బాబు చాలా పెద్ద నిబ్బ అండి. ఎందుకు దుకాణం పాతంగి తెలియ గానీ బాయికాడికి వెళ్ళి పాతంగి పట్టుకొచ్చినా. దేనికి? పాతంగి పట్టుకొచ్చినా. పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. కిలో ఉండదు. ఏసీలో వచ్చాను కదా మా దాత ఇట్లా అక్కర్లేదమ్మా. బుద్ధుందా లేదా నీకు?
వద్దా నుంచి చెప్పలే జిలేబీ కాడికి వచ్చిన ఏం చేద్దామంటావు మరి? ఇంకేది మన జిలేబీ తీసుకోవాలి. జిలేబీ ఎట్లుంది తెలుసా? తీయ ఉంది, తీయ అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. జిలేబీ ఎట్లుంటది మరి తీయ ఉన్న పోనీ. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అన్నా పైసలు వద్దా? ఏంట్రా పని? వద్దంటావు నువ్వు. నీ కక్కుతుల నా కమండలో